వెల్కమ్ టు G16 మీడియా. G16 మీడియా ఇప్పుడు ఒక కొత్త స్టెప్ అయితే తీసుకుంటుంది. అదే లీగల్ అడ్వైజింగ్ అనమాట. మా ద్వారా మీకు ఎలాంటి లీగల్ అడ్వైజింగ్ కావాలి అన్నా మేము మీకోసం ఇవ్వడానికి రెడీ అయిపోయాము. అందులో భాగంగానే ఈరోజు మనం ఒక సీనియర్ అడ్వకేట్ అలాగే లీగల్ అడ్వైజర్ దగ్గర ఉన్నాము. ఆయన ఎవరో కాదు, అల్లం నాగరాజ్ గారు. సో ఆయన ఏదైనా ఒక కేస్ టేకప్ చేశారంటే ఖచ్చితంగా దానికి ఎండ్ పాయింట్ అనేది ఇస్తారు. అండ్ అలాగే మంచి మంచి లీగల్ అడ్వైజింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో అలాంటి నాగరాజు గారి దగ్గర మనం ఈరోజు కొన్ని టిప్స్ తెలుసుకుందాం. అలాగే మనకి కావాల్సిన సజెషన్స్ కూడా మరెన్నో అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి ఇంటర్వ్యూకి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. యా, ఎందుకంటే లాయర్ని చూసినా డాక్టర్ని చూసినా మనకు ఒక తెలియని ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పార్ట్ ఇప్పుడు సమాజంలో చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. సో అసలు మీరు ఈ లాయర్గా టేకప్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ కెరీర్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ చూశారు? అండ్ అలాగే ఇంత స్టేజ్లో ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. ఆ జర్నీని మీ మాటల్లో. ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఎట్లా అంటే డిపెండింగ్ అపాన్ ది కేస్, ఆ కేసు ఆ శాంక్టిటీ ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ ఒక్కటి ఏంటంటే ఎవరైతే లిటిగెంట్స్ ఉంటారో వాళ్ళు ఆ ఏదైతే ఇష్యూను కేసును చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. మేము ఏదైతే లా ఏదైతే ఉంటుందో దాని మీద మేము కోర్టుకి క్లయింట్కి మీడియేటర్గా ఉంటాం. అంటే మేము రిప్రజెంటేటర్గా ఉంటాం అంతే. అంటే చట్టంలో ఉన్నదే చెప్తాము. కాకపోతే దాన్ని అందరి లాయర్లకి ఒకటే చట్టం ఉంటుంది, ఒకటే న్యాయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు న్యాయస్థానాలలో రెండు వేస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జడ్జిమెంట్ బేస్డ్గా జడ్జిమెంట్స్ ఇస్తారు. అంటే హయ్యర్ అపిలేట్ అథారిటీస్ ఏవైతే అపిలేట్ కోర్ట్స్ ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లోయర్ కోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ వాటిని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా యాక్ట్ బేస్డ్ కూడా జడ్జిమెంట్స్ ప్రొనౌన్స్ చేస్తారు. ఈ రకంగా మనకు న్యాయస్థానం ఏదైతే నడుస్తుంటుంది. కానీ ఇక్కడ అందరు లాయర్లే, కానీ విషయం ఏదైతే ఉంటాయో అక్కడ సమస్యను బట్టి మనం మన క్లయింట్కి ఇచ్చే అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మనం ముందుగా అన్నీ చెప్తాం. కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక ప్రీ ఇంటెన్షన్ తోటి వచ్చి వాళ్ళు కంక్లూజన్గా కాకపోతే మేము ఉన్నటువంటి పరిస్థితులలో మేము వాళ్ళ తరపున క్లారిటీగా మేము కోర్టును మేము పిటిషన్స్ కానీ పిటిషనర్ సైడ్ నుండి అయితే పిటిషనర్గా అడ్వకేట్గా, రెస్పాండెంట్ సైడ్ నుండి అయితే రెస్పాండెంట్ అడ్వకేట్గా, మాకు ఎవరు క్లయింట్ వస్తే మేము వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ చట్టంలో న్యాయంలో జడ్జిమెంట్లో ఆయన కేసులో దానికి ఉన్నటువంటి బలంలో దాన్ని ఎంతవరకు మనం ప్రొజెక్ట్ చేయగలిగితే అంతవరకు ప్రొజెక్ట్ చేసి మన క్లయింటే గెలవాలి, మన క్లయింట్కి న్యాయం జరగాలి. మన క్లయింట్కి న్యాయం జరిగితేనే మనకు ముందుగా మా ప్రొఫెషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకా మా నేమ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అనేదే చూసుకుంటాం. మా క్లయింట్ పక్షాన్నే మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, సివిల్ మ్యాటర్లో పిటిషనరు రెస్పాండెంట్ ఉంటారు. అదే క్రిమినల్ కేసులో అక్యూజ్డ్ ఉంటారు, ప్రాసిక్యూషన్ ఉంటుంది. ఇప్పుడు అక్యూజ్డ్కి అగెనిస్ట్గా ప్రాసిక్యూషన్ ఉంటారు. ప్రాసిక్యూషన్ అంటే ఎవరు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటరు ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు కోర్టుకి ఏదైతే అక్యూజ్డ్కి మధ్యలో మనకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఎనీ అఫెన్స్ క్రిమినల్ అఫెన్స్ జరిగితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు బేసింగ్ ఆన్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ తర్వాత వాళ్ళు కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఏదైతే ఉంటాయో అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని కోర్టుకు వాళ్ళను రిమాండ్ చేసినప్పుడు మేము అందులో అతను నిర్దోషి అని చెప్పి ఆయన చేయలేదని ఫస్ట్ స్టెప్గా బెయిల్ పిటిషన్గా మేము మూవ్ చేస్తాం. తర్వాత వాళ్ళు పోలీస్ వారు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే పోలీస్ వారు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్కి అగెనిస్ట్గా మేము అక్యూజ్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మా ప్రాక్టీస్ ఉంటుందమ్మా. ఇది మా ప్రాక్టీస్. ఓకే, మీరు చెప్పినట్టుగానే లాయర్ ఎవరైతే ఉన్నారో క్లయింట్కి కోర్టుకి మధ్య వారధిలాగానే ఉంటారు. క్లయింట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ ఆ క్లయింట్కి పూర్తిగా న్యాయం చేయాలని చూస్తారు. అండ్ అలాగే ఇప్పుడు డే టు డే లైఫ్లో ఏమైపోతుందంటే ఒక లాయర్ని నమ్మి కేసు వాళ్ళతో ఏకీభవించాలన్నా వాళ్ళతో ఫార్వర్డ్ చేయాలన్నా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే లాయర్ ఎప్పుడు మధ్యలో కేసు వదిలేస్తాడో తెలియదు, అపోజిషన్ పార్టీకి న్యాయం చేస్తాడో లేదో అనేది కూడా ఒక డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి డౌట్స్లో మెయిన్గా చెప్పాలి అంటే ఫ్యామిలీ ఇష్యూస్. మనకి డైలీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయాయి. ఇద్దరు ఎప్పుడు విడిపోతున్నారో కూడా తెలియట్లేదు. పెళ్ళైన రెండో రోజుకే విడిపోయిన రోజులు కూడా ఉన్నాయి.
సో అలాంటి ఫ్యామిలీ ఇష్యూస్కి మెయిన్గా ఒక కన్క్లూజన్ రావాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ తీసుకుందాము. ఒక అమ్మాయి కోర్టుకి వెళ్ళింది, తనకి అన్యాయం జరిగింది అని 498 కేసు పెట్టి ఇలాగా. సో ఆ అమ్మాయి ఎలా ముందుకు వెళ్ళాలి అంటారు? హస్బెండ్ హెరాస్మెంట్ తట్టుకోలేక ఒక 498 కేసు ఫైల్ చేసి వాయిదాలకు తిరుగుతూ ఉంది. బట్ ఎలాంటి కన్క్లూజన్ వస్తుంది దానికి? ఇప్పుడు యాక్చువల్లీ మీరు మొత్తం ఫ్యామిలీ ఇష్యూ మొత్తం కంక్లూడ్ చేసిండ్రు. ఒకటే క్వశ్చన్లో నన్ను మొత్తం చెప్పమన్నారు. కానీ ఏదేమైనా చట్టము మహిళలకు ప్రొటెక్ట్ చేసే విధంగానే ఉంటుంది. తర్వాత ఏంది, ఇప్పుడు మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే మీరు అన్నారు ఇంతకుముందు, ఏది 2-3 డేస్కి 1 మంత్ లోపల డైవర్స్ వరకు పోయినటువంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కానీ దీనికి కారణం ఏంది అనేది ఒక రూట్ లెవెల్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత కోర్టుకు పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఇష్యూలకు వస్తే, మన పోలీస్ స్టేషన్కి వెళ్తే 498A అంటే డౌరీ హరాస్మెంట్ అంటే పాత ఐపీసీ సెక్షన్. అయితే దానికి ఉన్నటువంటి డౌరీ హరాస్మెంట్ ఏదైతే మనం ఈ మహిళలు వాళ్ళకు అన్యాయం జరిగింది అనుకోవడానికి, అంటే ఏ అన్యాయం జరిగినా వాళ్ళకు ఉన్నటువంటి రైట్ ఏంటంటే 498A గానే తీసుకుపోవడం జరుగుతున్నటువంటి క్రమంలో హస్బెండ్ పైన, హస్బెండ్ వాళ్ళ తల్లిదండ్రుల పైన, వాళ్ళ కుటుంబ సభ్యులందరిపైన కూడా కేసు పెట్టడం జరుగుతుంది. తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత వాళ్ళ బాధ్యులైన వారిని ఉంచి డిలీషన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇట్లా పోతున్నారు. కానీ ఎక్కడి పోయినా 498A సెక్షన్ ఒకవేళ దాని మీద అంటే డౌరీ హరాస్మెంట్ మీద కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ అయినాక అప్రాక్స్ అంటే దాని కాలపరిధి ఒక 2 years అన్న పడుతుంది. కానీ 2 yearsలో తగిన కేసులు లేవు అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు more than 50% ఫ్యామిలీ ఇష్యూస్ అంటే మ్యారేజెస్ అయితే కూడా more than 50% కోర్టును ఆశ్రయించి, పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి, పెద్ద మనుషులు ఇట్లా ఆశ్రయించే క్రమమే నడుస్తుంది. అంటే 2 to 4 years కాల పరిధి. ఇప్పుడు మ్యారేజ్ అనేది యాక్చువల్లీ ఏంటంటే ఆడైనా మగైన పిల్లలకి చేసే వయసులో చేస్తేనే లేరు. తల్లిదండ్రులు ఏంటంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేది, ఇప్పుడు చిన్న కుటుంబాలు అయిపోయినాయి. తర్వాత ఈ చిన్న కుటుంబాలలో 1-2 పిల్లలు ఉంటే ఎవరైనా అపురూపంగా ఏ కొడుకైనా బిడ్డ అయినా ఆ తల్లిదండ్రులకి వాళ్ళ ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఒక మెట్టినింటికి పోయేటప్పుడు వాళ్ళకు ఒక ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకు ఉండే రెస్పాన్సిబిలిటీస్ పేరెంట్స్ నుండి కొంత బూస్టప్ అని వాళ్ళను కొంత కౌన్సిలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పద్ధతులు కానీ అవి కానీ ఇప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు బయట ఇంట్లో అంటే వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలి. ఎవరు ఇప్పుడు అమ్మాయిని అత్తగారింటికి పంపినప్పుడు అత్తగారు ఒక అమ్మాయి ఒక ఇంటి నుండి మన ఇంటికి వస్తాయంటే మన అమ్మాయి కంటే ఎక్కువ మంచిగా చూసుకోవాలని వీళ్ళకి అది ఉండాలి. అది వీళ్ళకు ఉండట్లేదు. ఎవరు వాళ్ళకు ముద్దు అన్నప్పుడు 2 కుటుంబాలు ఎట్లా కలుస్తాయి? ఇప్పుడు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కంటే కూడా 2 కుటుంబాల మధ్య వల్ల విడిపోయిన ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. 100% కదమ్మా. ఇప్పుడు 498A కేసు పెట్టినాము, లేదు డైవర్స్ చేసినాము, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నా భర్త నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, ఇదంతా కూడా అంటే మనకు ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టినాం, సపరేట్ ఫ్యామిలీ కోర్ట్స్ పెట్టిండ్రు. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్స్ పెట్టిండ్రు, షీ టీమ్స్ పెట్టిండ్రు. ఎవ్వి పెట్టినా ఫస్ట్ మన లోపల సమాజం లోపల ఒక తల్లిదండ్రులు మార్పు రావాలి, తల్లిదండ్రుల లోపు మార్పు రావాలి. కానీ తల్లిదండ్రుల లోపు మార్పు రావాలి అనే క్రమంలో ఒక అమ్మాయిని పెంచేటప్పుడు, ఒక ఇంటికి పంపించేటప్పుడు వీళ్ళు రెస్పాన్సిబిలిటీస్ నేర్పాలా. తర్వాత ఒక అబ్బాయిని కూడా వాళ్ళను ఒక మ్యారేజ్ ఏజ్ రాకముందుకే ఒక చిన్న అంటే 12 years నుండే స్టార్ట్ చేయాలి వాళ్ళకు. ఒక సోషల్ అంటే లైఫ్ ఎట్లుంటుంది, మనము ఎట్లా సమాజంలో ఒక విలువలతో ఎట్లా బతకాలి అనేది. కానీ కేవలం విద్యా విధానం, మా బాబు ర్యాంక్ కొట్టిండు, మా బాబు పెద్ద జాబు, మా బాబు పెద్ద ప్యాకేజు, మా బాబు IAS, మా బాబు జడ్జు, మా బాబు ఇది అది ఏదైనా కావచ్చు, కానీ నీకు వైఫ్ అవసరమే కదా. ఆ వైఫ్ అనేది ఎవరు? ఒక అమ్మ నాన్న కంటేనే కదా పుట్టింది. అది రావాలి కదా. మన ఇంట్లో మన చెల్లెకు ఆ బాధ అయితే, మన అక్కకో బాధ అయితే, మన అమ్మ నాన్న ఏ విధంగా కన్నారో వాళ్ళ ఇంట్లో నుండి కూడా మన అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు అంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అని మనం ఎక్కువే ఉండాలి. యాజ్ ఏ అడ్వకేట్గా మేము కేసెస్ చెప్పాలంటే అందరు చెప్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ G16 ఛానల్ ద్వారా కొంత రియలైజేషన్ అనేది రావాలి. ఎందుకు అసలు ఈ రోజులలో ఎందుకు డైవర్స్ వరకు వస్తున్నాయి, అసలు యాక్చువల్లీ మ్యారేజ్
అనేది పెళ్లి చూపులు, ఇవి మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్ షోస్ అని బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఏదో అట్టాసంగా సోషల్ స్టేటస్గా తీసుకుంటున్నారు. కానీ నేను అంటున్నా యాజ్ అడ్వకేట్గా, అసలు ఒక బాబు ఒక పాప పుడితే అప్పుడు ఫంక్షన్ చేసుకోండి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో పెళ్లికే ఆర్భాటంగా చేస్తే అది కనీసం ఏంటంటే రిసెప్షన్ అయినాక ఆ 16 పండుగ అది ఇది సత్యనారాయణ స్వామి వ్రతము ఇట్లాంటి ఏదన్నా ఫస్ట్ టెంపుల్ పోయి వాళ్ళ హనీమూన్ పోయే వరకు కూడా తిరిగి వచ్చినాక అది నిలబడుతుందా లేదా తెలియని సందర్భాలు చాలా అనేకం ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది, అండర్స్టాండింగ్ లోపం. అసలు భర్త అంటే భార్యకు తెలియడం, భార్య అంటే భర్తకు తెలియాలి. తర్వాత మెయిన్ ఇష్యూ మనం టాపిక్ డిస్కస్ చేసుకోబోయే ముందు ఇష్యూ ఏంటంటే యాక్చువల్లీ అమ్మ, ఈ భార్యాభర్తల మధ్య జరిగిన విషయం ఏది కూడా ఎవరికి కూడా షేర్ చేసినా కూడా ఆ ఫ్యామిలీ నిలబడదు అని నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే భార్యాభర్తల మధ్య మీడియేటర్ ఉండకూడదు. మీడియేటర్ అంటే మనల్ని కన్న అమ్మ నాన్న కూడా మీడియేటరే, థర్డ్ పర్సనే వాళ్ళు కూడా. ఎవరైనా భార్య కానీ భర్త కానీ కుటుంబ విషయం బయట చెప్తే అది ఖచ్చితంగా ఎన్నడో ఒకనాడు అది రోడ్డు బజార్లో పడే ఇష్యూ అవుతుంది. బజార్లో పడ్డాక నీ ఏ పోలీస్ అయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, ఏ జడ్జి అయినా కూడా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, అడ్వకేట్ ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. నేను అడ్వకేట్ను నేను ఇంత ఫీజు అడిగినా కాదు అంటే ఇంకో అడ్వకేట్ దగ్గర పోతారు. నేను నచ్చితే అడ్వకేట్ నా దగ్గరకు వస్తారు, లేదంటే ఇంకోటి దగ్గర పోతారు. అడ్వకేట్స్ పుష్కలం ఉంటారు, పోలీసు వాళ్ళు ఆయన నువ్వు వచ్చినా రాకున్నా ఆయన నెల జీతం ఆయనకు వస్తుంది. జడ్జి గారికి కూడా ఎన్ని పిటిషన్స్ వచ్చినా రాకున్నా వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా జడ్జి పై కట్టబట్టుకొని వచ్చి ఇద్దరు భార్యాభర్తలను ఆ డోర్ ముందట నుంచి బలవంతంగా సంసారం చేయించలేరు. చేస్తారమ్మా? చేయించలేరు. తర్వాత ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చేయించలేడు. కలిసి ఉండాలని చెప్తారు ఎవరైనా, కానీ విడిపోతా అని వాళ్ళిద్దరు ఇష్టం ఉన్నప్పుడు బలవంతంగా కలపడం కూడా వేస్ట్. కానీ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక పరిపక్వత అనేది రావాలి, రావాల్సిన బాధ్యత తీసుకోవాలి. భార్య భర్త ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఎటువంటి ఇష్యూ అయినా హ్యాపీనెస్ అయితే చెప్పు, అది కూడా చెప్తే కూడా తప్పే అని నేను అంటున్నా. ఎందుకంటే ఓర్వలేని వాళ్ళు ఉంటారు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఈ ఓర్వలేనోడు దిష్టిరాలు కూడా అట్లా కూడా ఫెయిల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. కానీ మ్యాక్సిమం అందరు కూడా ఈ కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సమాజంలో ఒక మంచి నిర్మాణం జరుగుతుంది. వాళ్ళకు పుట్టబోయే పిల్లలు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటారు. ఇక్కడ పిల్లలంగా అంటారు, బాధ్యత లేకుండా పిల్లల ముందే ఇష్టం ఉన్నట్టు వాదించుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇక్కడ హరాస్మెంట్ చేయడం. లేడీస్ కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. ఫైనాన్షియల్ ఏం చేసుకుంటావు? 100 కోట్లు ఉంటాయి, నీకు భర్త బాగాలేకపోతే, నీకు పిల్లలు బాగాలేకపోతే నువ్వేం చేసుకుంటావు? 100 కోట్లు సంపాదించుకున్నాడు, 1000 కోట్లు ఉంటాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి. వాళ్ళ బిడ్డనో కొడుకో వాడు వేస్ట్ గాడు అయితే నీకు అవన్నీ కూడా బొందల పోసినట్టే కదా. మరి ఇదేందుకు? మన పెంపకం అనేది కావాలి. హ్యాపీనెస్ అని చెప్పి వాళ్ళకి ఇష్టం ఉన్న ఫ్రీడమ్ ఇవ్వడం. హ్యాపీనెస్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు శరీరం మనసు దాని మీద లగ్నం చేస్తున్నారా అనేది లేదు. వాళ్ళకి పెద్ద ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళు ఏమో డబ్బు మనకు డిసైడ్ చేయదు కదా మన క్యారెక్టర్ను. బట్టలు మనల్ని డిసైడ్ చేయవు, మన గుణగణాలు డిసైడ్ చేయాలి. ఫస్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో శారీరక దృఢత్వం ఉండలేదు, మానసిక దృఢత్వం ఉండలేదు. ఈ రెండు లేకపోయేసరికి వాళ్ళని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఎంత బాధ అనిపిస్తామంటామా యాక్చువల్లీ. ఇప్పుడు హైటెక్ సిటీ అటు సైడ్ పోతే, అంటే నాట్ ఓన్లీ హైటెక్ సిటీని టార్గెట్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ పాపం వాళ్ళు వర్క్ ప్రెజర్ అట. ఎందుకు ఆ బొందల ప్రెజర్? నీకు సంసారానికి ఉపయోగపడని ప్రెజర్ ఎందుకు? తల్లిదండ్రులను బాధ పెట్టే ప్రెజర్ ఎందుకు? సమాజానికి ఉపయోగపడని నీ జీవితం ఎందుకు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక్కొక్కరు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ నుండి అక్కడ నడవలేరు, దారుణం ఇది. తర్వాత ఉన్న పరిస్థితులలో ఈ అక్కడ జాబ్ స్ట్రెస్ వల్ల వాళ్ళు హస్బెండ్ డే డ్యూటీ అంట, వైఫ్ది నైట్ డ్యూటీ అంట. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు, బాండేజ్ ఉండట్లేదు. సరే అది ఉండని, కానీ వాస్తవానికి ఏంది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత. అసలు వాళ్ళు జాబ్ అవసరమా లేదా, అవసరం ఉన్న పరిస్థితులలో పంపిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి, మెంటల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. ఈ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ 100%. వాళ్ళు
ఫ్యామిలీ లైఫ్ అనేది గడపాలి. ఉమ్, వాళ్ళు వాళ్ళ కోసం ఉండాలి. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు పెంచేది ఏంది? ఇంతకే కదా. వాళ్ళకు ఒక ఆడైనా మొగైనా ఒక తోడైతే అవసరం. అవును. ఆ తోడు కోసం కాకుండా ఈ తోడు ఇవన్నీ పక్క పెడితే నీకోసం నువ్వు బతుకుతలేవు కదా. మెంటల్ పీస్ అనేది ఒకటి ఇంపార్టెంట్ లేదు కదా. నీకు 10 లక్షల ప్యాకేజ్ అయితే ₹1,00,00,000 ప్యాకేజ్ అయితే నువ్వు తిన్నది డైజెషన్ కాకపోయా, నువ్వు అసలు నువ్వేంది నువ్వు తెలుసుకోలేకపోతుంది. నీ చదివిన చదువులు ఎందుకు ఉపయోగపడతలేవు, నీ తల్లిదండ్రుల నమ్మకం ఉపయోగపడతలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నటువంటి పరిస్థితుల చాలా ఎవరికి వారు బాధ్యత తీసుకోవాలి. ఎవరికి వారు నా పైన నాకు శ్రద్ధ ఉండాలి, ఆ రకంగా ఉండాలి. కానీ నేను పోలీస్ స్టేషన్ పోతా, నేను కోర్టులకు పోతా అంటే ఎక్కడ న్యాయం జరగదు. న్యాయం కుటుంబ వ్యవస్థల వైవాహిక జీవితంలో మ్యాట్రిమోనియల్ ఇష్యూలో భార్యాభర్తల విషయంలో కేవలం ఎవరు జడ్జ్ అంటే వాళ్ళే జడ్జ్. ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరిగి ఆ విలువలు అనేది పోతాయి. అందరూ ఏది సాక్రిఫైస్ చేసి ఏదో సానుభూతి చూపెడతారు. ఆ సానుభూతి కోసం మీరు సొల్లు ముచ్చట్లు చెప్పెట్టడం అనేది మా అనుకోవాలి ఫస్ట్. అక్కడ వరకు పోయిందంటే నీ జీవితం వృధా. ఇంకా నువ్వు ఆల్టర్నేట్ కాదు, నువ్వు సోలో బతికే సో బెటర్ అన్నట్టుగానే బెటర్. ఇప్పుడు అందరికి అదే ట్యాగ్ లైన్ వచ్చేసింది, సో బెటర్ అని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్లో విడిపోయే ఫ్యామిలీస్ కొన్ని ఉంటాయి. కొంత టైం ట్రావెల్ చేస్తారు, ఒక 8 to 9 years ట్రావెల్ చేస్తారు, పిల్లలు పుడతారు. వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటంటే ఆడపిల్లలు పుట్టారు అనేది ఒకటి హైలైట్ చేస్తూ ఉంటారు అబ్బాయి తరపున వాళ్ళు. అలాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి. అమ్మాయిని హెరాస్ చేయడం, ఇంకా అమ్మాయి ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళకున్న పలుకుబడితో న్యాయాన్ని కూడా కొనుక్కునే పరిస్థితులు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. అలాంటి వారికి ఎలాంటి సజెషన్ ఇవ్వాలి అనుకుంటారు? ఒక అమ్మాయి ఒక కోర్టు మెట్లు ఎక్కింది ఇలాగే హెరాస్మెంట్ కోసం, ఆ అమ్మాయి తన తరపు నుంచి తను న్యాయం కోసం పోరాడాలి అనుకుంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ మనకు 100% అక్కడ జెన్యూనిటీ ఉంటే కనుక అమ్మాయిని ఆడపిల్లలు ఇప్పుడు అట్లాంటివి సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. కానీ అట్లా జరిగినప్పుడు ఇప్పుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ అత్తగారి తరపున కానీ హస్బెండ్ తరపున కానీ ఆడపిల్లలు అని చెప్పి ఇట్లా కనుక హరాజ్ చేసే పరిస్థితి కనుక ఉంటే 100% వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయొచ్చు, కోర్టు ద్వారా కూడా పోవచ్చు. ఒకవేళ అట్లాంటి పనికిమాలిన హస్బెండ్, అట్లాంటి పనికిమాలిన కుటుంబం ఉంటే ఆడపిల్లలు అంతా ఓదార్చుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళపైన మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, ఫ్యామిలీ కోర్టులో డైరెక్ట్ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, జ్యుడిషియల్ సపరేషన్ అని పక్కాగా ఉండొచ్చు. ఒక హస్బెండ్ ఆయన ఆర్థిక స్తోమతను బట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఒక 50% ఆయన శాలరీలో కానీ లేదు ఏం చేయకుండా ఒక వైఫ్ను చాదాల్సిన బాధ్యత హస్బెండ్ అనేది మన చట్టంలో ఉంది. పిల్లల్ని రీసెంట్గా కూడా నేను ఒకటి ఇష్యూ నేను చూశాను. ఏంటంటే ఇలాగే గొడవలు పడ్డారు, ఆడపిల్లలు పుట్టారని బయటకు వచ్చేసింది ఆ అమ్మాయి. లీగల్గా అదే ఫస్ట్ పోలీస్ స్టేషన్కే వెళ్ళి 498 కేసు ఉమెన్ అదే హెరాస్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సెక్షన్స్, అవన్నీ పెట్టారు. పెట్టిన తర్వాత కోర్టుకి వచ్చేటప్పటికి చాలా కొంచెం టైం ఉంటుంది, ఒక 1.5 year ఏమో వచ్చింది. అప్పుడు తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత కూడా వాయిదాలు తిరుగుతూ ఉన్నారు. అవతల అపోజిషన్ పార్టీ ఏంటంటే ఆ అమ్మాయిని మెంటల్గా హెరాస్ చేయాలి అనే ఉద్దేశంతో కేసుల మీద కేసులు, మ్యూచువల్ డివోర్స్ అని ఒకటి, నాకు మా అమ్మాయి కనిపించట్లేదని ఒకటి, ఇలాంటివి ఒక్కోటి పంపిస్తూ ఉన్నారు. సో ఇలా కూడా అటాక్ చేస్తూ ఉంటుంటే ఆ అమ్మాయి ఎలాగా ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అంటారు? ఇప్పుడు యాక్చువల్లీ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది ఇద్దరు అంగీకారంతో ఫైల్ చేసుకునేది. కానీ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉండగా ఇప్పుడు ఈమెను హరాజ్ చేస్తే ఈమె ఆల్రెడీ వీళ్ళందరూ కూడా కొంతమందికి జ్యుడిషియరీ ల్యాకోనాస్ అంటే కోర్టుకు పోతే డిలే అవుతుంది, తర్వాత పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరగదు, ఇవి పక్క పెట్టాలి. ఖచ్చితంగా న్యాయం ఉన్నది. మన లోపల మన సమస్యకి ఆమెకు నిజంగా 100% ఆమెకు ఇబ్బంది ఉంది అంటే 100% పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలి. తర్వాత డివిసి కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కూడా ఫైల్ చేయొచ్చు. తర్వాత మెయింటెనెన్స్ అడగచ్చు, డివిసిలో మెయింటెనెన్స్ అడగచ్చు, సపరేట్ మెయింటెనెన్స్ అడగచ్చు. తర్వాత ఆ భర్త అవసరం ఉంటే ఈమె రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, నా భర్త నాకు కావాలి ఈ రకంగా ఉంటేనే అప్పుడు కౌన్సిలింగ్ ఇస్తారు. ఇది అన్ని డిస్కషన్ జరుగుతాయి. డైవర్స్ వేయకపో మెయింటెనెన్స్ మన తర్వాత ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద
నా భర్త నాకు కావాలి అని చెప్పి వేయచ్చు వేయకపో, కానీ ఈమె మాత్రం మెయింటెనెన్స్ వేసుకుంటే 100% మెయింటెనెన్స్ విత్ ఇన్ ఏ మంత్స్ డిసైడ్ చేస్తుంది కోర్టు. మనకి ఇంటీరియం మెయింటెనెన్స్ అనేది ఆ మెయింటెనెన్స్ మెయిన్ పిటిషన్ డిస్పోజ్ కాకముందుకే ఇంటీరియం మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా అతనికి నోటీస్ ఇచ్చేసిన తర్వాత వెంటనే ఆయన కౌంటర్ టైం తీసుకుంటారు. ఒకవేళ కౌంటర్ వేసినా వేయకుండా ఆయన కౌంటర్లో డిలే అయితే ఇమీడియట్గా వైఫ్కి పిల్లలకి ఇమీడియట్లీ మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఆయన హస్బెండ్ కనుక మెయింటెనెన్స్ వైఫ్కి కనుక కట్టకపోతే ఖచ్చితంగా జైలుకు పంపుతారు. జైలుకు పంపిన తర్వాత ఆయనకు బెయిల్ రావాలంటే కూడా సమ్ ఆఫ్ అమౌంట్ డిపాజిట్ చేస్తేనే బెయిల్ ఇస్తారు. అంత కఠిన చట్టాలు ఉన్నాయి. అంత కష్టపడి దుర్మార్గమైన హస్బెండ్లు అట్లాంటి హస్బెండ్లు అంటే కొంతమంది సాడిస్ట్ వాళ్ళు ఉన్న పరిస్థితులలో వీళ్ళంతా కష్టపడి ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళీ పుట్టాం కదా మనిషి పుడక, ఎవరైనా కూడా ఆయనకు అంటే భరించే వరకే ఉంటుంది, ఆ భరించే ఓపిక వరకే ఉంటుంది. కానీ భరించే తత్వం ఉండాలి, కానీ మరీ భరించే అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే ఆయన కోసం ఈమె పుట్టాలి, ఈమె కోసం ఆయన పుట్టాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కేసులో ఇంకో తెరకాసు ఏంటంటే 498 కేసు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర పిల్లలు ఉంటున్నప్పుడు స్కూల్లోకి వెళ్తున్నప్పుడు తెలివిగా ఏం చేశాడంటే స్టేషన్కి రీచ్ అయ్యి నేను 2 రోజులు పిల్లల్ని తీసుకుని వెళ్తాను అని అనేది చెప్పి కౌన్సిలర్ దగ్గర వరకు వెళ్ళి ఈ 498 కేసు ఇవి పెట్టిన తర్వాతే పిల్లల్ని తీసుకెళ్ళి హోల్డ్ ఆన్ చేసేసుకొని పిల్లల్ని ఒక రకంగా మ్యానిపులేట్ చేసేస్తున్నాడు. ఆ అమ్మాయి మంచిది కాదు, మీ మమ్మీ దగ్గరికి వెళ్ళొద్దు అని. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు మంచిగా కలిసి ఉన్న ఆ 7-8 ఇయర్స్ ఏవైతే ట్రావెల్ చేశారో అప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఏవైతే ప్రాపర్టీ కానీ గోల్డ్ కానీ ఏవైతే ఉన్నాయో అవి తెలివిగా అమ్మాయి పేద లోన్ పెట్టించి తను ఒక ఇల్లు కట్టుకోవడానికో స్థలం కొనుక్కోవడానికో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇరికిచ్చేసాడు అందులో. ఇలా అన్ని రకాలుగా బ్యాంక్ నుంచి ప్రెజర్ చేపిస్తున్నాడు, లీగల్గా ప్రెషర్ చేపిస్తున్నాడు, పిల్లల్ని హోల్డ్ ఆన్ చేసి మెంటల్గా ప్రెషర్ చేపిస్తున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉంది. లీగల్ అడ్వైజర్ కూడా సరైన డెసిషన్ ఇవ్వలేకపోతున్నారు. సో అలాంటి పొజిషన్లో ఉన్న అమ్మాయికి మనం ఏదైనా హెల్ప్ చేయాలంటే ఎలా చేస్తాం? ఇప్పుడు జీడబ్ల్యూఓపి అని గార్డియన్షిప్ ఒరిజినల్ పిటిషన్ అని చెప్పి మనము నా పిల్లలు నాకు కావాలని చెప్పి వేసుకోవాలి డైరెక్ట్. ఏది ఇట్లాంటి పిల్లల్ని తీసుకొని అంటే వైఫ్కి ఆ రైట్ ఉంటుంది. ఎందుకంటే మదర్కి మైనర్ చిల్డ్రన్స్ ఎవరు కూడా 18 ఇయర్స్ వరకు కూడా మదర్ సంరక్షణనే ఉండాలని చెప్పి చట్టం చెప్తుంది. కానీ ఇట్లా కొంతమంది భర్తలు ఈ పిల్లల్ని తీసుకుపోయి ఈ వైఫ్ను హరాస్ చేయడం, బ్లాక్ మెయిలింగ్ చేయడం, కొన్ని ప్రాపర్టీస్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. దీనిపైన ఏంటంటే పోలీస్ వారు వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు, కానీ పోలీస్ వారిని కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేయడం. అయితే వాళ్ళుండి మాది కాదు జ్యూడిక్షన్, మీరు కోర్టుకు పోండి. కోర్టులో పోగానే కోర్టుకు వచ్చిన దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు తల్లి పిల్లల కోసం అంటే కొంచెం రూడ్గా మాట్లాడుకుంటే ఏంటంటే అసలు తల్లి అనేది తండ్రి అసలు వాస్తవాన్ని మాట్లాడుకుంటే తండ్రి అనేటోడు వాడైనా తండ్రి అవునా కాదా అనేది డిసైడ్ చేయాల్సిన తండ్రి. అంత ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితిలో తల్లి అడిగే హక్కు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది దుర్మార్గమైన ఆఫీసర్స్ వాడు కనీసం ఏంటంటే ఒక మానవతా దృక్పథం లేదు. వాడిని పిలిపించి అడిగి ఇప్పించచ్చు. పోలీసు వాళ్ళకు డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, కానీ డబ్బులు ఇస్తే ఒక డిస్క్రిషనరీ, డబ్బులు ఇవ్వకపోతే ఒక డిస్క్రిషనరీ అన్నట్టుగా అట్లా జరుగుతున్నటువంటి క్రమం. ఇక్కడ కోర్టు వ్యవస్థకు వస్తే ఆ జీడబ్ల్యూఓపి పిటిషన్ వేయంగానే ఇమీడియట్గా అది నంబర్ కావాలి, మనం పిటిషన్ వేయంగానే దాని నంబర్ అయ్యి నోటీస్ పోయి నోటీస్ పోయినాక వానికి 90 days టైం ఉంటుంది. ఆ 90 days టైంలో వాడు కౌంటర్ వేయాలి. కౌంటర్ వేసినాక ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక ఒక ఆర్డర్కు పెట్టుకొని మళ్ళీ ఆర్డర్స్ అయినాక దరిద్రంగా ఆర్డర్ వచ్చినాక మళ్ళీ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేయాలి. ఇవన్నీ అయ్యేసరికి తల్లి భూమిని బట్టి ఉంటుంది, పిల్లల కోసం ఏడుస్తుంది. ఇవన్నిటికంటే వీడు చెప్పినట్టు వానికి ఏదో చాలా మంది ఆస్తులు రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది గోల్డ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దుర్మార్గంగా ఈ రకంగా కొంత వేధిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చట్టంలో కొన్ని లొసుకులు ఉన్నాయి. ఈ చట్టంలో ఉన్న లొసుకులు చట్టంలో డిలే ఒకటి ఉండడం, కొన్నిటికి సత్వర న్యాయం అనేది ఉన్నది. కానీ ఉండే పరిస్థితులలో మనం తీసుకురావాలనుకుంటే ఉన్నటువంటి క్రమంలో ఆ ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ జ్యుడిషియరీ సిస్టంలో స్టెప్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఇది ప్రాబ్లం. పోలీస్ వ్యవస్థ నువ్వు అడిగిన ప్రశ్నకు సూటిగా నేరుగా ఖచ్చితంగా మన బిలో 18 ఇయర్స్ అయితే, మినిమం బిలో 12 ఇయర్స్ అయితే, బిలో 5 ఇయర్స్ అయితే అంటే వాళ్ళు డైరెక్ట్ కనుక ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్గా
అవసరం ఉంటే వాని మీద కిడ్నాప్ కేసు పెట్టచ్చు, బ్లాక్మెయిలింగ్ చేస్తానని చెప్పి పెట్టచ్చు, బెదిరిస్తానని చెప్పి ఎన్నో సెక్షన్స్ పెట్టచ్చు. ఆ పెట్టి పోలీసు వారు తల్లికి ఖచ్చితంగా వెంటనే పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, చైల్డ్ ఇప్పుడు కస్టడీ అలా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అది కూడా అంటే చట్టం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రాసెస్లో కూడా వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ అమ్మాయి ఏదైతే ఉందో పిల్లల కోసం ఫైట్ చేయడమో, పిల్లల్ని దగ్గరికి తీసుకురావడంలో ఈ క్రమంలో అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కొంచెం వేధింపు చర్యల్లాగా మెంటల్గా కావచ్చు, చంపేస్తామని బెదిరించడమో ఇలా పెట్టడం వల్ల అమ్మాయి మారుతూ వస్తుందన్నమాట. ఎక్కడ ఉండే ప్లేసెస్ మారుతూ వచ్చినప్పటికీ పిల్లల్ని ఎప్పుడైతే తీసుకెళ్తారో ఆ అమ్మాయిని అటాక్ చేద్దామనేది ఒక పాయింట్. వాళ్ళు అమ్మాయిని అలా బెదిరిస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్ని తీసుకొచ్చాక కూడా అపోజిషన్ పార్టీ నుంచి ఎలాంటి ప్రెషర్ ఉండకూడదు అంటే? అంటే ఏ ఇష్యూ జరిగినా క్రిమినల్ యాక్ట్ కనుక జరిగితే పోలీస్ స్టేషన్ని ఆశ్రయించవచ్చు వాళ్ళు. పోలీస్ వారు కనుక మనం ఇచ్చిన అప్లికేషన్కి రిసిప్ట్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అప్లికేషన్ తీసుకోకపోతే వాళ్ళు హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు. లేదు కంప్లైంట్ తీసుకోకపోతే రిజిస్టర్ పోస్ట్ చేసి ఎక్నాలెడ్జ్మెంట్ మన దగ్గర పెట్టుకొని హైకోర్టులో నేరుగా రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, పోలీస్ యాక్షన్ తీసుకోలేదు అని. తర్వాత సూట్ ఫర్ ఇంజంక్షన్ కూడా వేసుకోవచ్చు. అంటే నాకు వాళ్ళ నుండి ఇట్లా థ్రెట్ ఉంది కాబట్టి నా డే టు డే లైఫ్కి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి సూట్ ఫర్ ఇంజంక్షన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది మనకు సివిల్ కేసు కిందకి వస్తుంది. ఆ ఇంజంక్షన్ సూట్ వేసుకున్నప్పుడు వెంటనే మనం ఏదైతే అవుట్ ఆఫ్ ఆర్డర్తో మూవ్ చేస్తే మనం మనం ఏ రోజైతే మనం కేసు ఫైల్ చేస్తామో అదే రోజు ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి టైం ఏం పట్టదు. ఆర్డర్ని కనుక వైలేట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మనం మూవ్ చేసుకొని అదే కోర్టులో కంటెంప్ట్ మూవ్ చేయొచ్చు, హైకోర్టులో కంటెంప్ట్ మూవ్ చేయొచ్చు, వాడిని వెంటనే జైలుకు పంపించవచ్చు. అంటే చట్టాన్ని తెలుసుకుంటే చాలా విషయాలలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఎక్కడ ఏదో న్యాయం దొరకలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే పోలీసు వారు వాళ్ళ డ్యూటీ చేయకపోతే వాళ్ళ మీద కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఏమవుతుంది, ఇక్కడ పోలీసు వారు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే ఏమో చేస్తారు, ఏం చేయరు వాళ్ళు. ఏం చేస్తారంటే అంటే మనల్ని ఏమైనా చేస్తే మన ఉద్యోగం పోతుంది. అంటే ఆయనకు ఉద్యోగం పోతుంది కానీ మనకు ఒరిగేది ఏం లేదు. మనకు అయ్యేది కంప్లైంట్ ఇచ్చుడే. ఆ కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేకపోతే ఎవరేం చేయలేరు. అది అడ్వకేట్గా మనం ఉన్నప్పుడు మాకు కూడా థ్రెటనింగ్ ఉంటుంది. ఏది పోలీసు వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తాము అంటే కొంతమంది ఏంటంటే ఆయనతోటి ఉన్నటువంటి పరిస్థితులలో కొంతమంది ఎదుర్కోవచ్చు, కొంతమంది ఎదుర్కోకపోవచ్చు. కానీ ఎదుర్కోకపోవడం కాదు, ఆయన పబ్లిక్ సర్వెంట్. ఎనీ పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ డ్యూటీ చేయాలి. డ్యూటీ చేయకపోతే డ్యూటీలోకి వెళ్ళి తొలగించాలి. అది కూడా ఒక సమాజ సేవ. కానీ దానికి కూడా భయపడితే ఆ జీవితం ఎందుకు? భయంతో చాలా మంది అసలు భయపడద్దు. భయపడే ఇష్యూ ఉన్నటోడు వాడు మనిషి కింద లెక్కకే రాడు.